ఏంటే వస్తున్నాయి ఫీలింగ్స్. వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. నైస్ సాంగ్. ఏమండి ఇంకా ఎంతసేపు? ఏమే, నాకు కొంచెం వర్క్ ఉంది, మీటింగ్ కూడా ఉంది. నాకు ఫీలింగ్స్ వస్తున్నాయని అన్నాక కూడా వర్క్ ఉంది అంటున్నారు కదా. నాకు టైం వస్తుంది, గుర్తు పెట్టుకుంటా. ఏంటే పట్టపగలు, పైగా ఇంట్లో అందరూ ఉన్నారు, అది వర్క్ టైంలో. ఏంటమ్మా పట్టపగలు మనం ఎప్పుడు ఉండలేదా ఏంటి? అప్పుడంటే సిచ్యువేషన్ వేరు, కొత్తగా పెళ్ళయింది, ఆ టైంలో ఎవరైనా అలానే ఉంటారు కదా. సరే సర్లే, కానీ మేం పాతబడిపోయాంలే. అవును, నీకేం పని లేదా? వన్ టైం చేయవా? అత్తమ్మ చేస్తుంది. అయితే పోయేదన్నా హెల్ప్ చేయి. తీరిగ్గా కూర్చున్నా ఇక్కడేం పని లేనట్టు. అడిగాను, అత్తయ్య చేసుకుంటా అనింది. ఓ ఓకే. చికెన్ చేస్తుంది. హే, సూపర్. ఏంటబ్బా ఈరోజు స్పెషల్? ఏమోనే, నాకు తెలీదు. హలో అమ్మా. ఏమ్మా బయలుదేరలేదా? ఇంకా లేదమ్మా. ఇక్కడ వంట కూడా అయిపోయిందే. వస్తున్నానమ్మా, ఒక 1 అవర్లో అక్కడ ఉంటాను. అబ్బాయి రావట్లేదా? లేదమ్మా, నేను ఒక్కదాన్నే వస్తున్నాను. ఏమి? తనకేదో పనుందంటమ్మా. సర్లే, నువ్వైనా రా, లేట్ చేయకు. సరే అమ్మా, ఉంటాను. సరేనే. నాకు ఇంకేం చెప్పకు వంశీ, నా డబ్బులు నాకు కావాలా. ఇప్పటికే 2 నెలలైంది, నేను ఆగను ఇంకా. అన్నా 2 డేస్ టైం ఇవ్వండి అన్నా, తన ఇంటికి వెళ్తున్న డబ్బుల కోసమే, నన్ను నమ్మండి అన్నా. సరే వంశీ, ఇదే లాస్ట్ నేను నమ్మడం. 2 డేస్లో ఇవ్వలేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చేస్తా అన్నా, నన్ను నమ్మండి అన్నా ప్లీజ్. సరే. రెడీనా? వెళ్దామా? వెళ్దాం, కానీ నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నేను వస్తే ఏం బాగుంటుంది? నువ్వు డబ్బులు అడిగేటప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అన్నయ్య కూడా ఇల్లు కడుతున్నాడు, డబ్బులు కష్టమవుతుందేమో అని అనిపిస్తుంది. చూసావు కదనే, ఇంటికొచ్చి ఎలా అడుగుతున్నారో. ఎలాగోలా మీ అన్నీని అడిగి సెట్ చేయి. సరే అడుగుతాను, కానీ ఆ మహాతల్లి ఏమంటుందో అని భయమేస్తుంది. ఎవరు? ఇంకెవరు, మా వదిన. సర్లే, ఆవిడికి తెలియకుండా అడుగు. ఇప్పటికే లేట్ అయింది, వెళ్దామా? మారుతి వైన్స్ 2000, మళ్ళీ పాన్ షాప్ 80 రూపాయలు. అయినా నీకు ఇదేం అలవాటే? ఎప్పుడు నా అకౌంట్లో ఫోన్పేలో చెక్ చేసుకుంటూ ఉంటావు. నీకు డబ్బులు ఎందుకు సరిపోవట్లేదో నాకు తెలియాలి కదా. ఏదైనా కొనిమని అడిగితే డబ్బులు సరిపోవట్లేదని తప్పించుకుంటారు. ఇలా చూస్తేనే కదా నాకు అర్థమవుతుంది. ఇప్పుడంటే ఇల్లు కడుతున్నా కాబట్టి సరిపోవట్లేదు, దానికి ముందు ఏదడిగితే తీసిచ్చా కదా. మరి మారుతి వైన్స్కి 2000 బాగా సరిపోయాయా? ఎప్పుడైనా కదనే, అదే నిన్ను అడిగే కదా వెళ్ళింది. నేను అడిగింది కూడా 2000 బ్లాక్ బీట్స్ కొందామని. సర్లేవా బాబు, కొనిస్తాలే నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ తీసివ్వకపో చెప్తా. వర్ష 25,000. ఏంటి ఈ నెల చెల్లెలి మీద 5,000 ప్రేమ ఎక్కువ పెరిగింది ఏంటే? ప్రతి నెల 20,000 కదా పంపుతారు, మరేంటి ఈ నెల 5,000 ఎక్కువ పంపారు? ఏదో అవసరం ఉందంటే ఇచ్చా. ఇలానే ఇస్తూ ఉండండి, మనకేం మిగులుతుంది లాస్ట్కి? 5,000 కదనే.
ప్రతి నెల 20,000 బొక్క, మళ్ళీ 5,000 కదా అంట. అయినా నీకు చాలాసార్లు చెప్పా అది మా నాన్నగారి పెన్షన్ డబ్బు అని. ఆయన కూతురికి ఆయన ఇచ్చుకుంటాడు. అయినా మన డబ్బు కాదు కదా అది. ఏ మావే మనతో పాటేగా ఉంటున్నారు. ఆయన మందులకి ఇంటి ఖర్చులకి వచ్చేటివిగా 20,000. అదంతా మనం అడగకూడదే. మా నాన్న డబ్బు మా నాన్న ఇష్టం. కొడుగ్గా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎప్పుడూ ఇలాంటి కబుర్లు చెప్పే నా నోరు మూయిస్తారు. అయినా నీకొచ్చిన నొప్పి అంటే మా చెల్లెలికి ఇచ్చుకుంటే. మీరు బానే బతకండి. నేనే నా కోరికల్ని ఇష్టాల్ని చంపుకొని బతకాలి. నీకేం తక్కువ చేశానే? ఎవరికైనా ఉంటుందబ్బా డబ్బంటే. అసలు ప్రతి నెల 20,000 మనకే ఉండుంటే మంచి మంచి డ్రెస్లు, గోల్డ్ ఉండేవి. కనీసం ఇయర్లో ఒక ట్రిప్కైనా వెళ్ళేవాళ్ళం. అయినా నీకేం తక్కువ కాకుండా చూసుకుంటున్నా. నువ్వు హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎవరు ఏం చేయలేరు ఇక్కడ. అయ్యో లోనో మన డబ్బులు మన దగ్గర ఉండాలి. అందరికి ఇవ్వడం ఏంటి? అందరూ అంటే ఎవరే? సొంత చెల్లే కదా. సొంత చెల్లైనా వాళ్ళ లైఫ్ వాళ్ళని బతకమను. మనపైన పడి బతకడం ఏంటి? ఇంక చాలు, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఇంకాపే. అయినా నువ్వు లవ్ మ్యారేజ్ కొప్పుకున్నప్పుడే తన జీవితం నాశనమైంది. ఇప్పుడు అనుకునే ఏం లాభంలే. ఎందుకే మా చెల్లంటే నీకు అంత కోపం? అంతలో ఏం చేసింది? చాలానే చేసిందిలే. ఆ పిల్లకి చాలా పొగరు. అందుకే వాళ్ళ లైఫ్లో అలా ఉన్నాయి. నీకు తనంటే పడినప్పుడు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడడం మానే. మన మీద పడి తినకుండా వాళ్ళ బతుకులు వాళ్ళు బతికితే చాలు. నాకేం అవసరం లేదు. హే, నాకు మీటింగ్ ఉంది. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే. హ్మ్. మన ఇద్దరం ఒకటే ఇయర్లో పుట్టాం కదా. నేను నిన్ను పల్లవి అని పిలవచ్చా? ఏమంతనేది? సెప్టెంబర్. నాది ఫిబ్రవరి. నీకంటే 5 months పెద్దదాన్ని. పర్లేదు, నన్ను వదిననే పిలవచ్చు. అవును, చాలా గ్యాప్ ఉందిలే. నేను నిన్ను వదినానే పిలుస్తాను. మంచిది. అబ్బో. వదినా, పొంగల్లో కొంచెం ఉప్పేసుంటే బాగుండు. సప్పగా ఉంది. మహారాణిలా ఉంటుంది. ఒక్క పని కూడా చేయదు. పైగా ఏదో ఒక పేరు పెడుతుంది. సర్లేవే, వదిలే. చెల్లెల్ని మాత్రం ఏమనకూడదు. పోనీలే, తిను. కొత్తగా పెళ్ళయింది. మళ్ళీ బిజినెస్ అంటే చాలా రిస్క్ అత్తయ్యా. ఏం చేద్దామమ్మా, వాడికి జాబ్ చేయటం ఇష్టం లేదంట. మీరైనా చెప్పండి అత్తయ్య వర్షకి. లేదంటే తర్వాత చాలా బాధపడతారు. నాతో వాదిస్తాడు కానీ నా మాట ఎక్కడ వింటాడు చెప్పమ్మా. అత్తమ్మా, మీరు చెప్పుకోవడంలో ఉంది మంచి చెడు. మనం చెప్పకపోతే ఎలా? అయినా వాళ్ళు అనున్నాళ్లేమా, వాళ్ళ చెల్లెలంటే చాలా ప్రేమ. వాడే చూసుకుంటాడులే. అదే నా బాధ కూడా. అటు తిరిగి ఇటు తిరిగి మా మీదే పడతారు. ఆయనకి చెల్లెలంటే ప్రేమ అత్తయ్య. ఏం చెప్పడు, అన్నిటికీ సపోర్ట్ చేస్తాడు. అవును, సపోర్ట్ చేస్తారు. నా గురించి నీకెందుకు అదినా? నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా. నేను మీ మంచికే చెప్పాను వర్ష, తప్పుగా ఏం చెప్పలేదు. మా మంచి చెడు మేం చూసుకోగలం వదినా. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను వర్ష? మా అన్నయ్య నాకు సపోర్ట్ చేస్తున్నాడని నీకొచ్చిన బాధేంటి వదినా? కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. ఏ వర్ష, ఏంటా మాటలు? వదినతో అలాగేనా మాట్లాడేది? లేదంటే ఏంటమ్మా? అన్నయ్య బిజినెస్కి డబ్బులిస్తున్నాడనే ఈమె బాధంతా ఓర్చుకోలేకపోతుంది. ఇంకాపు, చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు.
ఛ! నువ్వేం పట్టించుకోకమ్మా, తనకి కోపం ఎక్కువ. మెంటల్ కాదు, ఒళ్ళంతా కొవ్వు. ఆ పిల్లతో జరిగిందంతా తలుచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది. అవును, అత్తమ్మ చికెన్ చేస్తుంటే నాకెందుకో మీ చెల్లొస్తుందేమో అని డౌట్ కొడుతుంది. ఏమోనే, నాకు చెప్పలేదు. ఏదో పెద్ద బిజినెస్ చేసేస్తా అది ఇది అని 10 లక్షలు తీసుకుపోయింది. మొత్తం లాస్ అయిపోయి హోటల్ మూసేసిన తర్వాత ఇల్లు గుర్తుకొచ్చిందేమో. పాపం, ఆ రెస్టారెంట్ డెవలప్ చేయడానికి తను చాలా కష్టపడింది. హ్మ్. ఎందుకలా అయిందో ఏమో. ఇక్కడున్నట్టే పొగరుగా ఉండుంటుంది, అందుకే ఎవరూ పోయుండరా హోటల్కి. ఈరోజొస్తే అడుగుతా చూడు హోటల్ ఎలా నడుస్తుంది అని. నువ్వు అలా అంతా అడక్క చెప్తున్నా. పాపం తను ఇప్పటికే బాధల్లో ఉంది. నువ్వు అలా సూటిపోటి మాటలతో ఇంకా బాధ పెట్టుకో. అబ్బా, చెల్లెల మీద ప్రేమ చూడు. నేనేమనన్లే, ఎవరేటన్నా పోని, నాకేంటి. చూడు, ఊరికే మీ వదంతో గొడవ పడద్దు. నాకేమైనా సరదానా ఆమెతో గొడవ పడ్డం? మన పని మనకి ఇంపార్టెంట్. డబ్బులు తీసుకున్నామా వచ్చామా అన్నట్టుండాలి, సరేనా? సరే. సర్లే, డబ్బులంతా ఒక మెసేజ్ అయినా చెయ్యి, టెన్షన్ అన్నా తగ్గుతుంది. అబ్బా, ఎందుకు టెన్షన్ పడతావు? మా అన్నయ్య ఇస్తాడులే. బాయ్. బాయ్. పల్లవి, ఒకసారి ఇలా రామ్మా. హా అత్తయ్య, వస్తున్నా. అలా ఏం ఉండదులే అమ్మా, చూద్దాం.